అందరికీ నమస్తే అండి. నా పేరు గోపి. నేను హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీ సాయికృష్ణ ఆచార్య గారి తమ్ముడినండి. అదేవిధంగా నేను గతంలో పలు మీడియా ఛానెల్‌లో పనిచేయడం జరిగింది. ఈ 'అరవ శ్రీధర్' కేసు పైన హైకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆచార్య గారు ఈ కేసు పని మీద నన్ను రైల్వే కోర్టుకి పంపడం జరిగింది. ఎందుకంటే ఎల్లుండి రిట్ ఫైల్ అయిపోతుంది. అదేవిధంగా కొంతమందికి లేఖలు రాయాలి అనే డ్రాఫ్టింగ్ పని మీద నేను ఈ కోడూరు రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో నిన్న మేము ఒక చిన్న ఇంట్లో నిత్యావసర సరుకులు లేవంటే అదేవిధంగా ఒక పూల షాప్ దగ్గరికెళ్ళి మేము నిలబడ్డామండి. నిలబడ్డ సమయంలో ఈ కొంతమంది ఎవరైతే జనసేన నాయకులు, అదేవిధంగా జనసేన ఎవరైతే చెప్పుకుంటున్నారో కొంతమంది ఉన్నారో ఇక్కడ ఏరియాలో, నాకు లిటరల్‌గా చెప్తున్నా ఎవరైతే నా మీద దాడి చేశారో, సో అతని పేరు తాతంశెట్టి నాగేంద్ర అంట. నేను రీసెంట్‌గా తెలుసుకున్నా. సో అతను ఎందుకొచ్చి నా మీద అటాక్ చేసాడో నాకసలు అర్థం కావట్లేదు. దానితో పాటు అతని వెంటనే అనుచరులు, పక్కనే ఉన్న ఎమ్మెల్యే 'అరవ శ్రీధర్' కనుసైగలు అన్నీ మేము గమనిస్తూనే ఉన్నాము. అసలు అసలు వాళ్ళ వాళ్ళ పనికొచ్చారు. వాళ్ళ పనేది వాళ్ళు చూసుకున్నారు. మేము మా పని మేము చూసుకున్నాము. మేము వచ్చిన 10 నిమిషాల తర్వాత వాళ్ళొచ్చారు. మేము ఏదైతే షాపింగ్ అని వచ్చామో బయటికి పూలు కొనడానికి వచ్చామో, అదేవిధంగా కొన్ని నిత్యావసర సరుకులు కొనడానికి వచ్చాము. మేము వచ్చిన 10 నిమిషాల తర్వాత వచ్చారు. సో సడెన్‌గా వచ్చేసరికి అసలు ఎందుకు వచ్చి కొట్టారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే కొడితే భయపడిపోతారు, పారిపోతారు అనుకుంటున్నారు. అట్లాగేం ఉండదండి. అసలకి మాకు ఇప్పుడు కూడా తెలియట్లేదు నన్ను ఎందుకు కొట్టారో నాకు రీజన్ లేదు. ఎందుకంటే నాకొచ్చిన లిటరల్‌గా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏందంటే, ఆమెకి అండగా మేము నిలబడుతున్నాం కాబట్టి మా మీద దాడికి తెగబడ్డారు. సో ఇదంతా గూడా ఎటువంటి పార్టీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు అంటూనే పార్టీ నాయకులు మా మీద రాత్రి దాడి చేశారండి. సో నాకైతే విపరీతమైన గాయాలు, ఒళ్ళంతా కూడా నొప్పులేస్తా ఉన్నాయి. అసలుకి ఎందుకు కొట్టారో కూడా తెలియట్లేదు. కొంతమంది తాగేసున్నారు. కొంతమంది కులం పేరుతో దూషించారు ఆమెని. సో ఇవన్నీ కూడా రాత్రి అనుకోకుండా జరిగిపోయినాయి. నా మీదైతే పరిగెత్తించి కొట్టారు అనేదైతే నిజం. ఎందుకంటే నేను నా మీద సుమారు ఒక 10 దెబ్బలైతే పడ్డాయండి. ఆ 10 దెబ్బలు పడేటప్పటికి "నువ్వు ఇక్కడ కోడూరులో ఉండకూడదు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని నన్ను వార్న్ చేశారు. ఇదంతా ఎందుకండి? ఒక ఆడపిల్లకి అండగా నిలబడినందుకా? శ్రీ సాయికృష్ణ యాదవ్ గారు, వాళ్ళ తమ్ముడైన నేను, అదేవిధంగా మరి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఈ కేసు అండగా ఉన్నారు. అండగా ఉన్నందుకు అందరి మీద దాడులు చేస్తారా? ఈ సబబమేనా? ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారు నిన్న. ఈ సబబమేనా? ఇది కరెక్టేనా? ఈ విషయం ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదంటే ఇది హాస్యాస్పదం అనిపిస్తుంది. ఈ విధంగా రైల్వే కోడూరులో రచ్చరచ్చ జరిగిపోతుంది. ఎవరికి సంబంధం లేదు. అసలు కొట్టారో కూడా నాకు అసలు ఇప్పటికీ తెలియట్లేదు. ఐ హావ్ రైట్ టు స్పీచ్. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు నన్ను కొట్టారనేది నేను తెలుసుకోవాలి. వాళ్ళని ఏం చేశా, అసలు వాళ్ళతో ఎవరు మాట్లాడారు, అసలు వాళ్ళు ఎవరు సరిగా వాళ్ళ మొహాలు కూడా తెలియదు. బికాస్ నేను ఇక్కడ లోకల్ పీపుల్ని కాదు, నేను వేరే ఊర్లో ఉంటా. కేసు పని మీద మాత్రమే వచ్చా. నా మీద దాడి చేశారు. ఆమెని విపరీతంగా రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారు. ఆమెకి ఫుల్ బ్లీడింగ్ అయిపోయింది నన్నైతే. సో ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి. పోలీసు వారికి కూడా దీని మీద మరో కేసు కట్టాలని మేము కోరుకుంటున్నాము. మేము న్యాయబద్ధంగా వెళ్తాము, ఎక్కడికైనా వెళ్తాము, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు కూడా వెళ్తాము. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఎవరైతే నా మీద రాత్రి దాడి చేశారో, సో వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని కూడా ఉందండి. సో ఖచ్చితంగా పోలీసు వారు దీని మీద ఎంక్వైరీ చేయాలి. నాకు న్యాయం జరగాలి. అసలుకి ఎందుకు కొట్టారో కూడా నాకు ఇప్పటికీ తెలియట్లేదు. సో వాళ్ళ నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యే 'అరవ శ్రీధర్' నుంచి నాకు ప్రాణహాని ఉంది. సో పోలీసు వారే నాకు రక్షణ కల్పించాలి.